గారు త్వరగా రావాలి. సీత నీ పేరు పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళు. నేను వెళ్ళను రఘు, మనం హాస్పిటల్కి వెళ్దాం పదా. సీత చిన్న దెబ్బే, నాకేం కాలేదు. నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. అంతే, మరో మాట లేదు. నేను వెళ్ళను, నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. వాళ్ళు నిన్ను తప్పించాలని ఈ ప్రయత్నం చేశారు. పోటీలోంచి తప్పుకుని వాళ్ళని గెలిపిస్తావా? సీత మహాలక్ష్మి గారు త్వరగా రావాలి. పదండి, జనం ముందే తేల్చేద్దాం. పదండి రండి. సాకేత్, నువ్వు వాడిని లాక్కరారా. నడు. ఫైనల్ కాల్ ఫర్ సీత మహాలక్ష్మి గారు. ఫైనల్ కాల్ తర్వాత. సీత ఆలస్యం కావడానికి కారణం వాడు సీత మీద కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేశాడా? చేసింది వాడైతే చేయించింది ఓ దరిద్ర పొకంది భాగీరథి. మంగా, ఏ నేను దాడి చేయించడం ఏంటి? ఎవరినో లాక్కొచ్చి నా మీద బురద చల్లాలని చూడకు. కొత్తగా నీ మీద బురద చల్లేదేమిటే, బుర్ర తక్కువ దానా. చెప్పరా, ఎవరు సీత మీద దాడి చేయమన్నారో చెప్పు. చెప్పరా, నిజమేంటో చెప్పరా. చెప్పరా. చెప్తాను సార్. చెప్పు. భాగీరథ అమ్మగారు విన్నావుగా, ఇప్పుడేమంటావు? చూడండి, ఇలాంటి క్రిమినల్స్ ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెంటనే దీని వెనక ఉన్న మొదటి స్టెప్ మందని బయటకు పంపించకపోతే నేను మీ ఆర్గనైజేషన్ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. నా మనవరాల మీద దాడికి మిమ్మల్నే కారణం చేయాల్సి వస్తుంది. భాగీరథి గారు, దయచేసి మీరు వెళ్ళండి. అదంతా నాటకం. కావాలని నన్ను అవమానించాలని కదల్లారు. దయచేసి వెళ్ళండి భాగీరథి గారు. ఏంటి, వెళ్ళవా? నన్ను గెంటమంటావా? భాగీరథి గారు, దయచేసి మీరు వెళ్ళండి. ఈ అవమానానికి 100 రెట్లు ప్రతీకారం తీర్చుకుంటాను మంగా. వా. సీత గారి మీద జరిగిన దాడికి విచారం వ్యక్తం చేస్తున్నాం. సీత గారు, మీ పార్టిసిపేషన్ ఈ కార్యక్రమానికి ముగింపు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సీత గారు, ప్లీజ్. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. జడ్జెస్, రిజల్ట్స్ ప్రకటించవలసిందిగా ప్రార్థన. సీత గారు, స్వర్ణలత గారు ఇద్దరూ సమానంగా మార్కులు సంపాదించుకున్నారు. అంటే ఇద్దరు మిసెస్ వైజాగ్లేనా? అలా ఎలా? ఎవరో ఒకరిని ఎంపిక చేసి తీరాల్సిందే. సమానంగా మార్కులు వచ్చాయన్నారుగా. అందుకే మేము అన్ని విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. పోటీలో పాల్గొని
ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఓటు వేసే అవకాశం ఇస్తున్నాం. ఎలిమినేట్ అయిన నలుగురు ఎవరికైనా ఓటు వేయొచ్చు. అవి లెక్కలోకి తీసుకుని విజేతను మీ సమక్షంలో ప్రకటిస్తాం. దయచేసి అరోరా, నీలిమ, స్వాతి, రమగార్లను వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం. నేను స్వర్ణకి సపోర్ట్ చేస్తున్నాను. మేమందరం సీత గారినే సమర్థిస్తున్నాం. పదవే. స్వర్ణ గారు ఆగండి, మీకు సెకండ్ ప్రైజ్ సత్కారం ఉంది. ఫస్ట్ కానప్పుడు ఏ ప్లేస్ అయినా నాకు వేస్టే. మీ బోడి సన్మానం, శాల్వాలు, బొమ్మ ఎవడికి కావాలి? పదవే. జడ్జెస్ ని శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అయ్యాయా సంబరాలు? దండలేసి సాల్వాలు కప్పి కిరీటాలు తగిలించొస్తున్నారా? ఇప్పుడు మీకు ఆనందంగా తృప్తిగా ఉందా? అవునే, చాలా చాలా ఆనందంగా ఉంది. ఆనందంగానే కాదు, గర్వంగా కూడా ఉంది. నువ్వన్నట్టే నా మనవరాలికి నా చేతులతోనే మిస్సెస్ వైజాగ్ కిరీటం పెట్టాను. అది గౌరవంగా, గర్వంగా కూడా ఉంది నాకు. అదో దరిద్రపు సంస్థ, అదో పోటీ. ఆ చెత్త కిరీటం పెట్టుకొచ్చినందుకు గర్వమట, గౌరవమట. ఆహా, మరి ఆ దరిద్రపు సంస్థ ఏర్పాటు చేసిన పోటీకి తమరెందుకు వెళ్ళారో? నువ్వు గెలుచుంటే ప్రెస్టీజియస్ సంస్థ, అదేమో వజ్ర కిరీటం. అవతలి వాళ్ళు గెలిస్తే చెత్త. ఓడిపోయి పారిపోయి వచ్చి ఇంకా వాగుతున్నావేంటే? ఆశపడగానే సరిపోదే. ఓటమిని అంగీకరించే ధైర్యం, అభినందించే సంస్కారం ఉండాలి. దైవాన్నే కాదన్నావు, ఆశీర్వాదాన్ని వద్దన్నావు. ఇప్పటికైనా తెలిసొచ్చిందా వాటి విలువ, నిజాయితీకి దక్కే గౌరవం? ఇంకా కుళ్ళుకుంటావేమిటే? కుట్రలు చేశారు కదే నువ్వు, ఆ భాగీరథి. ఏమైంది ఇప్పుడు చివరికి? ఎవరు గెలిచినా నా మనవరాళ్లే అనుకున్నాను గాని ఇప్పుడు అది గెలవటమే రైట్ అనుకుంటున్నాను. చాతకాక దాడి చేస్తారా? దాడి కేసు పెడితే కటకటాల పాలైపోతారు. ఏదో
ఆర్గనైజేషన్ వాళ్ళు బతిమలాడారు కదా అని వదిలేశాను. ఎక్స్ట్రా చేస్తే నేర్పేదాన్ని, నేర్చుకున్నదాన్ని జైలు పాలు చేస్తాను. జాగ్రత్త. అంతేలే, ఎంతసేపు నా ఓటమి నా చెడేగా కోరుకునేది. చిల్లర వేషాలు వేసిన గెలుపు గెలుపేనా? అతిగా వాక్కో. అదేం చిల్లర వేషాలేసింది? చింపిరి గుడ్డలు నువ్వేసుకున్నావు, కన్న కొడుకుని నువ్వు మూటనుకున్నావు, వాడు వజ్రాల మూటని తననుకుంది. తప్పు చేసి ఇంకా హుంకరిస్తావేంటి? తలంచుకొని పడుండక. చూడమ్మా స్వర్ణ, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. తను గెలిచింది, నువ్వు సమానంగానే నిలిచావు కదా. పోటీ అన్నాక గెలుపు ఓటములు సహజం అమ్మా, ఈర్ష్య పడకూడదు. మీరు సూక్తులు ఆపితే మంచిది. స్వర్ణ, ఏంట మాటలు? కంచరగాడిదలు కర్రలకు వింటాయి గాని కబుర్లకు లొంగుతాయా అన్నట్టు దీనికి ఆ భాగీరథి కిరు తలకెక్కింది. సుభాషితాలు దీనికి తలకెక్కవు. చూడు స్వర్ణ, నీ జయం దాన్ని ఓడించడమే అయితే ఎప్పటికీ నువ్వు గెలవలేవు. నీ దారిలో న్యాయంగా నువ్వు వెళ్ళు. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా గెలుస్తావు. పంతాలకపోతే ఫలితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అది నాకు పోటీ ఏంటి? ఇంత పనికి మళ్ళ సంస్థ అని తెలిస్తే అసలు పోటీకే దిగేదాన్ని కాదు. గెలవలేక నా మించి బలాదూరు అన్నట్టుంది. అదెంత ఇదెంత అనే అర్హత నీకు లేదే. స్వార్థంతో నీ జాగ్రత్త కోసం కుక్కని పెంచుకునే రకం నువ్వు. అది నిస్వార్థంతో నలుగురి కోసం మొక్కల్ని పెంచుకుంది. దాంతో నువ్వెందులోనూ సరితూగలేవు. ముందు శత్రుత్వాన్ని వదులుకో, లేకపోతే ఒంటరిగానే మిగిలిపోతావు. ఒంటరిగా మిగలటం కాదు, అసలు లేకుండా పోవడానికైనా సిద్ధమే కానీ దాంతో రాజీ పడే ప్రసక్తే లేదు. చూడు, ఇలా పోతా పోతా అంటే నాన్న పులి కథ అయిపోతుంది. నమ్మకం కూడా పోతుంది. జాగ్రత్త. నీ స్వార్థం మరణానికి భయపడుతుందే. చూడు, ఆశయాలు గెలిపిస్తాయి కానీ ఆశలు కాదు. శ్రమ పడితేనే ఫలితం కానీ శత్రుత్వం మంచి ఫలితాలను ఇవ్వదు. లక్ష్యం మంచిదైతే అది మన సొంతం అవుతుంది, లేకపోతే బతుకే నవ్వుల పాలవుతుంది. చిచి, ఎవ్వరూ నా విజయాన్ని కోరేవాళ్లే లేరు. అందుకే నా బతుకు ఇలా ఏడ్చింది. ఏయ్, అగో, పొద్దుటి నుంచి గాడిద మోసినట్టు నీ కొడుకునేది మోస్తుంది. అలా చేతులుపుకుంటూ పోతే వాడిని ఎవరు మోస్తారు? వాడిని తీసుకెళ్ళావు, లేకపోతే నువ్వు అన్నట్టు వాడు నా పెంపకంలోకి వస్తాడు. మావి గారు, కాఫీ తీసుకోండి. అత్తయ్య, ఇదిగోండి. సాకేత్, నీకు కాఫీ ఇమ్మంటావా? ఇవ్వనా అంటావేమిటే? ఇవ్వు. లక్ష్మి, ఇవాళ కాఫీ చాలా బాగుందమ్మా. రోజు అదేగా చేసిచ్చేది, ఈవేళ బాగుండటం ఏమిటో. మావయ్య గారు అంది కరెక్ట్ అత్తయ్య గారు. కాఫీ పొడి మార్చాను. అది సంగతి. సత్యం. చెప్పు సీత. మీతో త్వరలో ఒక కంపెనీ ప్రారంభిస్తానని చెప్పాను కదా. పంతులు గారిని ముహూర్తం చూడమన్నాము. రాత్రి సడన్ గా ఫోన్ చేసి ఈ రోజే మంచి ముహూర్తం అన్నారు. తర్వాత మూడాలేవో వస్తున్నాయంట. అందుకే అర్జెంటుగా ఈ పూటే ప్రారంభించమంటే
ముహూర్తం పెట్టించాము. టైం వస్తే ఏది ఆగదు. శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. అవును, చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుస్తున్నావు? మీరుండగా మరో చీఫ్ గెస్ట్ ని ఎవరినో పిలవడం ఏంటమ్మమ్మ గారు? మీకన్నా ఆత్మీయులు మాకింకెవరున్నారు? మీరు వెంటనే బయలుదేరి అక్కడికి రావాలమ్మమ్మ గారు. అలాగేనే, అలాగే వస్తాను. అమ్మమ్మ గారు, అక్కడ తాతయ్య గారు ఉన్నారా? ఉన్నారు. ఒకసారి ఫోన్ తాతయ్య గారికి ఇవ్వరా? ఇదిగోండి ఫోను. హలో తాతయ్య గారు. అమ్మా, అంతా అర్థమైందమ్మా. శుభం. అది వస్తే నేను రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా అందరం వెంటనే బయలుదేరి వస్తాం. అలాగే తాతయ్య గారు. ముందు మీరందరినీ తీసుకొని తప్పకుండా తొందరగా వచ్చేయండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే. రై సాకేత్, స్వర్ణ, త్వరగా రెడీ అవ్వండి, బయలుదేరదాం. నేను డైరీ చూసి ఖాళీగా ఉంటే రావడానికి ప్రయత్నం చేస్తా. సాటి వ్యాపారవేత్తను కాబోతున్నానని తెలియజేయడానికినేమో ఈ పిలుపు. నువ్వు ఏ అర్థమన్నా తీసుకో, ధర్మంగా పిలిచారు. ఇప్పుడు నువ్వు అక్కగా అంగీకరిస్తే చెల్లిగా రమ్మంటున్నారు. పద. చాలా విరుపులున్నాయే నీ మాటల్లో. అదేం తప్పు కాదలే కానీ 10 గంటలకే ఓపెనింగ్. అందరినీ పేరు పేరున పిలిచింది అది. త్వరగా రెడీ అవ్వండి, వెళ్ళొద్దాం. చెప్పు స్వర్ణ. అమ్మమ్మ గారు, సీత ఈ పూట నాకు ఫోన్ చేసి చెప్పిందిలే. నేను తొలి అడుగు వెయ్యబోతున్నాను, ఓ మెట్టు ఎక్కబోతున్నాను. నా విజయం స్వయంగా దగ్గరుండి చూద్దురుగాని అని చాలా గర్వంగా మాట్లాడింది. ఏమీ లేని విస్తరి కదా, అదలాగే ఎగిరెగిరి పడుతుంది. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అమ్మమ్మ గారు. మానుకోవడం ఎందుకు? ఎంత గొప్ప ఫ్యాక్టరీయో, ఎంత పెద్దవాళ్లతో ప్రారంభోత్సవం చేయిస్తుందో చూద్దాంలే. రా. మీరు కూడా వస్తారా? అడుగు మెట్టు అంది కదా, కాళ్లలో కర్రలు పెట్టడానికైనా వెళ్ళాలి కదా. అయితే నేను బయలుదేరుతా. సరే, ఉంటాను. సరే. సీత, నీకు గర్వభంగం చేయడానికైనా వచ్చి తీరుతా. ओम महागणाधिपति नमः। मम उपात्त दुःखेक्षे द्वारासुरपरमेश्वरप्रीत्यर्थं सुदेशो मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य आद्य ब्राह्मण द्वितीयवरात्रकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमोपादेन संवत्सरे उत्तरायणे वर्ष ऋतौ शुभवासरे शुभतिथौ शुभनक्षत्रे ओम गणानां गणपतिं हवामहे। అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. పంతులు గారు, ఒక్క నిమిషం. మా అమ్మమ్మ గారు వాళ్ళు వచ్చారు, తీసుకొస్తాము. రా. రండి అమ్మమ్మ గారు, రండి తాతయ్య గారు. రా సాకేత్. స్వర్ణ, నువ్వు కూడా రా. వచ్చాంగా, ఇంకా రా ఏంటి? అది మర్యాదే, పిచ్చి ముఖం. నువ్వు ఎండిగా వచ్చావుగా, పదా. రండి. రండి. ओम विनायकाय नमः। రండి. विघ्नराजाय नमः। ओम गौरीपुत्राय नमः। ओम गणेश्वराय नमः। ओम स्कंदाग्रजाय नमः। ओम अव्ययाय नमः। ओम पूताय नमः। ओम दक्षाय नमः। अम्मा नमस्कार।
నమస్కారం. నమస్తే. జడ్జి గారు నమస్కారం. నమస్కారం. మీ చేతులతో ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ గారు. అది నీ మంచితనం, దాని మీద నీకున్న అభిమానం అమ్మా.